ఎన్కౌంటర్లు అన్ని కూడా బూటకం ఎన్కౌంటర్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమని రాజ్యాంగ రక్షణ దళం అని చెప్పేసి నిజంగా ఈ ఎన్కౌంటర్ల పేరిట రాజ్యాంగానికే తూట్లు పడుతున్నాయని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకోరు? రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశం ఏంది? కాళ్ళ కింద ఎన్కౌంటర్ చేస్తున్న క్రమంలో కాళ్ళ కింద కాల్వాలి, నిజంగా వాళ్ళ నుండి ప్రమాదం ఉందనుకుంటేనే కాల్పులు జరపాలని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ కూడా అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు వర్తిస్తలేవు, అక్కడ పాటిస్తలేరు అని చెప్పేసి కళ్ళగట్టినట్టుగా అనిపిస్తా ఉంది. అంటే యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ గురించి వివరించే పర్సన్గా ఫస్ట్ ఆయుధం పట్టుకోవడం అనేది తప్పు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం పట్టుకున్నారు కావచ్చు, కానీ ఫస్ట్ చట్ట ప్రకారం మాట్లాడుకుంటే ఆయుధం పట్టుకోవడం తప్పు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మనము ప్రభుత్వాలతోని ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలా, జ్యుడిషియరీతో కొట్లాడాలని చెప్పన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధానాన్ని కవలిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయంలో ఇప్పటికీ కూడా మీరు కూడా రీసెంట్గా పోయొచ్చారు ఆ ఏరియాకి. అక్కడ ఇప్పటికీ కరెంటు లేదు, ఇప్పటికీ మున్సిపాలిటీ వాటర్ లేదు, ఇప్పటికీ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ అవుతున్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పప్పులు, ఉప్పులు, బియ్యం కూడా చేరలేని పరిస్థితి ఉంది. అసలు అక్కడ రవాణా వ్యవస్థనే సరిగ్గా లేదు.